ఆచారాన్ని పాటించనట్లయితే వారికి తిరుమల యాత్ర చేసినటువంటి ఫలితమే ఉండదు. ఈ విధంగా నేను కట్టడి చేస్తాను అని చెప్పి ఆనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ ఆచారాన్ని అనాదిగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. తర్వాత తరాల వారు కూడా పాటించాలి. ఇప్పటికి కూడా తిరుమలలో ముందుగా వరాహస్వామిని పూజించి నైవేద్యాన్ని పెట్టినటువంటి తరువాతనే మలి నైవేద్యాన్నే శ్రీనివాసునికి పెడుతూ ఉన్నారన్నమాట. ముందు తరాల వాళ్ళందరూ కూడా ఈ ఆచారాన్ని పాటించాలి. ఇప్పుడు కూడా మనం పాటిస్తూ ఉన్నాం. మన తర్వాత వాళ్ళు కూడా ఈ ఆచారాన్ని పాటించాలి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మీరు తిరుమల యాత్ర చేసినప్పుడు దీన్ని పాటించి ఆ వెంకటేశ్వర స్వామి కృపకు మీరు పాత్రులవ్వవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు.